హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనూకే ఎపిసోడ్ నంబర్ 69. హాస్పిటల్లో అనసూయం గారు డాక్టర్ రమాదేవి రూమ్లో వెయిట్ చేస్తుండగా మైథిలి హాస్పిటల్ ముందు స్కూటీ పార్కింగ్ చేసి లోపలికి వస్తుంటుంది. ఎవరి స్పెర్మ్నో తన గర్భంలోకి చేర్చుకొని సరోగసి మదర్గా ఒప్పుకోవడానికి మైథిలికి ఇష్టం లేకపోయినా తన తనువు కళ్యాణ్ నుంచి కాపాడుకోవటానికి ఆ సాహసం చేయక తప్పట్లేదని ఆ మొహంలో కనిపిస్తున్న బాధను బట్టి అర్థమవుతుంటుంది. అనసూయం గారు డాక్టర్ ఎదురుగా కూర్చొని, ఆ అమ్మాయి ఇంకా రావట్లేదేంటి డాక్టర్ అని అడుగుతుంది. బయలుదేరానని ఫోన్ చేసిందండి, వచ్చేస్తుండాలి అని డాక్టర్ అంటుండగా, ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ అని మైథిలి గొంతు వినిపిస్తుంది. అదిగో మాటల్లోనే వచ్చింది, రమ్మా మైథిలి అంటుంది డాక్టర్. అనసూయం గారు మామూలుగానే వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక ఆ చూపు తెలియని భావంతో మనవరాలి దగ్గరే ఆగిపోతూ చైర్లో నుంచి లేచి మైథిలి వైపుకి పూర్తిగా తిరిగి తన మనవరాల్ని కన్నార్పకుండా చూస్తుండిపోతుంటుంది. మైథిలి మామూలుగా అనసూయం గారిని చూస్తుండగా, రా మైథిలి అని పిలుస్తుంది డాక్టర్. మైథిలి దగ్గరికి వస్తుంది. వీరు అనసూయమ్మ గారు, కాబోయే తండ్రికి నాయనమ్మ అవుతుంది అని అనసూయమ్మ గారిని మైథిలికి పరిచయం చేసి, నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను, ఈలోపు మీరు మాట్లాడుతుండండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది. అనసూయం గారు ఎదురుగా నిలబడిన మైథిలిని తదేకంగా చూస్తుండగా, నమస్కారం అమ్మమ్మ గారు అని చేతులు జోడిస్తుంది మైథిలి. మైథిలి నోటి వెంట అమ్మమ్మ గారు అని పిలుపుతో అనసూయం గారు మనసు స్పందిస్తూ ఆ భావంలో నుంచి ఈ లోకంలోకి వచ్చి మైథిలి వైపు అనురాగంతో చూస్తూ, మళ్ళీ ఒక్కసారి అలా పిలువమ్మా అని అడుగుతుంది ఆశగా. ఆమె అలా అనడం మైథిలి కాస్త ఆశ్చర్యపోతూ అమ్మమ్మ గారు అని పిలుస్తుంది. అనసూయం గారు సంతోషపడుతూ మైథిలి తల మీద చేయి పెట్టి నిమురుతూ, ఒకవేళ నా మనోరాలు బతికే ఉంటే ఇలాగే ఉంటుందనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అనసూయం గారి స్పర్శ మైథిలికి తగిలేసరికి మైథిలి కూడా ఏదో తెలియని ఆత్మీయతకు స్పందిస్తూ ఆమె వైపు చూస్తుంటుంది. అనసూయం గారు కన్నీళ్ళు తుడుచుకొని చుడీదార్లో పద్ధతిగా కనిపిస్తున్న మైథిలిని పైనుంచి కింది వరకు చూసి ఆనందపడుతూ, రామ్మ కూర్చో అని మైథిలిని కూర్చోబెట్టి తను కూడా కూర్చుంటుంది. అనసూయం గారు మైథిలిని అలాగే చూస్తూ, నిజంగానే మహాలక్ష్మిలాగా ఉంది, ఖచ్చితంగా నా మనవడి వారసుడు ఈ అమ్మాయి కడుపులోనే పెరగాలి అని అనుకొని, పాపం హాయిగా పెళ్లి చేసుకొని భర్తతో కాపురం చేసి పిల్లల్ని కనాల్సిన ఈ అమ్మాయి అద్దె గర్భానికి ఒప్పుకుందంటే దాని వెనుక ఏదో భరించలేని బాధ ఉన్నట్టుగా తన మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. నా అవసరం స్వార్థం కోసం అద్దె గర్భం ద్వారా ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నానేమో అనిపిస్తుంది అని మనసులో బాధగా అనుకొని, నీ పేరు ఏదో విన్నాను అని ఆలోచిస్తుండగా, మైథిలి అని చెప్తుంది. మైథిలి సీతమ్మ వారి పేరు అని అంటుంది నవ్వుతూ. మైథిలి బాధగా నవ్వి, అందుకనేనేమో నాకు ఇన్ని కష్టాలు అని అనుకుంటుంది మనసులో. నువ్వు పూర్తి అంగీకారంతోనే ఈ అద్దె గర్భానికి ఒప్పుకుంటున్నావమ్మా అని అడుగుతుంది అనసూయం గారు. అవునమ్మమ్మ గారు, నా పూర్తి అంగీకారంతోనే దీనికి ఒప్పుకుంటున్నాను అని అంటుంది. ఈ విషయం నీ తల్లిదండ్రులకు తెలుసా అని అడుగుతుంది. నాకు నాన్నగారు లేరు, చనిపోయారు, ఇంకా ఈ విషయం గురించి మా అమ్మకు చెప్పలేదు అని అంటుంది. అదేమిటమ్మా, మీ అమ్మగారికి చెప్పకుండా ఎలా? తర్వాత మీ అమ్మగారు నిన్ను తప్పు పడితే అని అనుమానం వ్యక్తం చేస్తుంది. మా అమ్మకి నా మీద పూర్తి నమ్మకం ఉంది. నాకు డబ్బు చాలా అవసరం. ఈ డబ్బు అవసరం తీరిన తర్వాత నేను మా అమ్మకి ఈ అద్దె గర్భం గురించి ఖచ్చితంగా చెప్తాను. తప్పకుండా మా అమ్మ నన్ను అర్థం చేసుకుంటుంది అని అంటుంది నమ్మకంగా. అనసూయం గారు కాస్త భయంతో మౌనంగా ఉండిపోతుంది. మైథిలి అది అర్థం చేసుకొని అనసూయం గారి 2 చేతులు పట్టుకొని, నా మీద నమ్మకం ఉంచండి అమ్మమ్మ గారు, మీరు కోరినట్టుగానే మీ మనవడి బిడ్డని 9 నెలలు మోసి కని మీ చేతుల్లో పెడతాను అని అంటుంది. అమ్మ మైథిలి, ఈ అద్దె గర్భం గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించమ్మా. ఎందుకంటే పెళ్ళి కావాల్సిన అమ్మాయివి, మంచి జీవితం అనుభవించాల్సిన దానివి. ఈ అద్దె గర్భం వల్ల
ముందు ముందు నీకు ఏమైనా చిక్కులు రావచ్చు. అవన్నీ తట్టుకోవడం నీకు కష్టమవుతుందేమో అని అంటుంది సందేహంగా. మైథిలి మనసులో మాట్లాడుకుంటూ, ముందు నా తనువుని కాపాడుకునే చిక్కు నుంచి బయటపడితే చాలు అని అనుకొని, నేను అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకొని ఇక్కడి వరకు వచ్చాను అమ్మమ్మగారు. ఈరోజు రాత్రిలోపు నాకు డబ్బు చాలా అవసరం. మీరు గనక ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే నేను నిజంగానే చిక్కుల్లో పడతాను. కాస్త నన్ను అర్థం చేసుకోండి అని అంటుంది దీనంగా చూస్తూ. అనసూయం గారు తన బాధని చూస్తూ, నువ్వు చిన్నపిల్లవమ్మా, ఇంత చిన్న వయసులో నీకు ఇంత డబ్బు ఎందుకు అవసరం పడిందో నేను తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. మైథిలి తలదించుకొని, క్షమించండి అమ్మమ్మగారు, నేను చెప్పలేను. కానీ మీరు నన్ను ఈ అద్దె గర్భానికి ఒప్పుకుంటే నా నెత్తిన పాలు పోసిన వారు అవుతారు అని కన్నీళ్లు పెట్టుకుంటూ చేతులు జోడిస్తుంది. మైథిలి అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అనసూయం గారు చలించిపోతూ, అయ్యో ఏమిటమ్మా ఇది అని తన కన్నీళ్లు తుడిచి, సరేనమ్మా, నీకు అభ్యంతరం లేదంటున్నావు కాబట్టి నిన్ను అద్దె గర్భానికి ఎంచుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని అంటుంది. మైథిలి ఆ బాధలో కూడా కాస్త నవ్వుతూ, థ్యాంక్ యూ అమ్మమ్మ గారు అని అంటుంది. కొద్దిసేపటికి మైథిలి సరోగసి మదర్కి ఒప్పుకున్నట్టుగా డాక్టర్ ముందు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంటుంది. మైథిలి పరిస్థితికి అనసూయం గారు జాలిపడుతూ, అర్జున్ ఈ అమ్మాయి గురించి చెప్పినప్పుడు ఏదో డబ్బు ఆశ కోసం ఒప్పుకుంటుందేమో అనుకున్నాను. కానీ ఈ అమ్మాయికి ఉంది డబ్బు మీద ఆశ కాదు, అవసరం అని బాగా తెలుస్తుంది అని మనవరాల గురించి అర్థం చేసుకుంటుంది. మైథిలి ఆ పేపర్స్ మీద సైన్ చేసి అనసూయం గారికి ఇస్తుంది. అనసూయం గారు డాక్టర్ వైపు చూసి, తనకు డబ్బు ఇవ్వండి డాక్టర్ అని అంటుంది. డాక్టర్ డబ్బున్న బ్రీఫ్ కేస్ని మైథిలికి ఇస్తుంది. ఒకసారి లెక్క చూసుకోమ్మా అంటుంది అనసూయం గారు. మైథిలి బ్రీఫ్ కేస్ను ఓపెన్ చేసి చూసుకొని డబ్బుని చూసి సంతోషపడుతూ, కరెక్ట్గానే ఉన్నాయి అమ్మమ్మగారు అని అంటుంది. డాక్టర్ గారు మాట్లాడుతూ, చూడు మైథిలి, ఫైనల్గా ఒక్క విషయం చెప్తున్నాను విను. రేపు బేబీ కడుపులో పడ్డాక అది నీ బేబీ కాదని గుర్తుపెట్టుకో. తర్వాత బేబీ పుట్టాక ఆ బేబీ మీద నీకు ఎలాంటి హక్కులు ఉండవు. అందుకే ఆ బిడ్డ మీద ఎలాంటి ప్రేమానురాగాలు పెంచుకోకుండా ఉంటే నీకే మంచిది అని అంటుంది. మైథిలి బాధగా చూస్తూ సరే అన్నట్టుగా తల ఊపుతుంది. తిరిగి డాక్టర్ అనసూయం గారిని చూస్తూ, మీ మనవణ్ణి హాస్పిటల్కి ఎప్పుడు తీసుకొస్తున్నారు అని అడుగుతుంది. అనసూయం గారు మనసులో మాట్లాడుకుంటూ, వాడికి ఏమని చెప్పి తీసుకురావాలో అర్థం కావట్లేదు అని అనుకొని, వీలు చూసుకొని తీసుకొస్తాను డాక్టర్ అని మైథిలి వైపు చూసి, అమ్మ మైథిలి, మేము ఎప్పుడంటే అప్పుడు హాస్పిటల్కి రమ్మంటే నువ్వు అప్పుడు రావడానికి రెడీగా ఉండాలి అని అంటుంది. అలాగే అమ్మమ్మ గారు అని అంటుంది. ఇక మైథిలి ఆ డబ్బు తీసుకొని కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది మీకు తెలుసు. కళ్యాణ్కి డబ్బు ఇచ్చిన తర్వాత తను వర్షంలో మోహన్ దగ్గరికి వెళ్ళటం చూపించాను. మళ్ళీ మోహన్ దగ్గర సీన్ కంటిన్యూ అవుతుంది. కళ్యాణ్ కాలేజీలో పరిచయమైన దగ్గర నుంచి సరోగసి మదర్కి ఒప్పుకొని కళ్యాణ్కి డబ్బు ఇచ్చే వరకు మైథిలి మోహన్కి అంతా చెప్పి ఏడుస్తుంటుంది. మోహన్ అదంతా విని కళ్యాణ్ మీద రగిలిపోతూ, నిన్ను ఇంతగా ఏడిపించినందుకు ఆ కళ్యాణ్ అంతా చూస్తాను మైథిలి. అతని బయటికి గుంజి నీ విషయంలో ఇంత అన్యాయంగా ప్రవర్తించినందుకు అంతకు అంత శిక్ష అనుభవించేటట్టుగా చేస్తాను అని ఆవేశంగా బయటికి వెళ్ళబోతుంటే మైథిలి మోహన్ చేయి పట్టుకొని, ఆగు మోహన్, నువ్వు అతని బయటికి గుంజితే పోయేది అతని ఒకటి పరువే కాదు, నా పరువు కూడా. ముఖ్యంగా కళ్యాణ్ నాకు మధ్య జరిగిన విషయాలు ఏవి అమ్మకు అస్సలు తెలియకూడదు. అలా తెలిస్తే అమ్మ ప్రాణాలకే ప్రమాదం. నా బాధలని నీకు చెప్పుకొని కాస్తైనా నా గుండెల్లో బరువు తెంచుకుందామని వచ్చాను, కానీ వాటిని పెద్దవి చేసే ఉద్దేశంతో కాదు అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. మోహన్ ఆ మాటలు విని ఆగిపోయి, కానీ మైథిలి, మరి రాజేశ్వరి ఆంటీకి ఈ సరోగసి మదర్ గురించి తెలియాల్సి వస్తుంది కదా, అప్పుడు ఎలా అని అడుగుతాడు. అంతలో మైథిలికి అనసూయం గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి అమ్మమ్మగారు అంటుంది. అమ్మ మైథిలి, నా మనవడు హాస్పిటల్లో ఉన్నాడు, నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి రాగలవా అని అడుగుతుంది. అంటే కళ్యాణ్కి అప్పటికే యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. వస్తానమ్మగారు
అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. హాస్పిటల్లో రూమ్ బయట ఉన్న అనసూయమ్మ గారు ఫోన్ పెట్టేయగానే మైథిలి ఏమన్నది అమ్మగారు అని అడుగుతాడు అర్జున్. వస్తానని చెప్పింది అర్జున్ అని అంటుంది. పోనీలే అమ్మమ్మగారు, ముందు కళ్యాణ్కి యాక్సిడెంట్ అంటే భయపడిపోయాం. ఎలాగో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ యాక్సిడెంట్ మన మంచిగా జరిగిందనుకోవాలి అంటాడు అర్జున్. నువ్వన్నది నిజమే అర్జున్. లేకపోతే కళ్యాణ్ ఇక్కడికి తీసుకురావడానికి ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చేదో. కాకపోతే వీడు అంతగా డ్రింక్ చేయటం ఏంటి, యాక్సిడెంట్కి గురి కావడం ఏంటి అని అంటుంది మనవడి గురించి బాధపడుతూ. కళ్యాణ్ సిచ్యువేషన్ అర్జున్కి తెలుసు కాబట్టి ఏదో పార్టీలో అలా డ్రింక్ చేసి ఉంటాడు అని సర్ది చెప్తాడు. ఇక్కడ మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడుతూ, వాళ్ళ మనవడు హాస్పిటల్లో ఉన్నాడంట, నన్ను ఇప్పుడే హాస్పిటల్కి రమ్మంటున్నారు మోహన్ అని అంటుంది. మైథిలి కన్నీళ్ళు పెట్టుకోవటం చూసి మోహన్ చలించిపోతూ, నువ్వేమీ తప్పు చేయడం లేదు మైథిలి. ఆ కళ్యాణ్ నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవటానికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు నీ మీద నాకు ఇంకా గౌరవ మర్యాదలు పెరిగాయి. ఇన్నాళ్ళు నువ్వు కళ్యాణ్ ఒకటి అవుతారని భ్రమలో ఉండిపోయి నీకు నేను దూరంగా వచ్చాను. కానీ ఆ నీచుడు నీ ప్రేమను లెక్క చేయకుండా ఇంత పైశాచికంగా ప్రవర్తిస్తాడని అస్సలు అనుకోలేదు. ఈ క్షణం నుంచి నీ కష్ట సుఖాల్లో నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అని తన కన్నీళ్ళు తుడిచి, పద, నేనే దగ్గరుండి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అంటాడు. కొద్దిసేపటికి మైథిలి మోహన్ బైక్ మీద హాస్పిటల్కి చేరుకుంటుంది. కళ్యాణ్ స్వల్ప గాయాలతో ఒక రూమ్లో మత్తు ఇంజెక్షన్ వల్ల స్పృహలో లేకుండా ఉంటాడు. అర్జున్ కళ్యాణ్ రూమ్లో చాటుగా ఉండి మైథిలి మోహన్ రావడం చూసి, మైథిలి వెంట వచ్చే అతను ఎవరై ఉంటారు అని అనుకుంటుండగానే ఆ రూమ్ బయట ఉన్న అనసూయం గారు మైథిలికి ఎదురు వెళ్ళి, ఈ టైంలో నిన్ను ఇబ్బంది పెట్టానమ్మా అని అడుగుతుంది. పర్వాలేదు అమ్మమ్మగారు అని అంటుంది. అనసూయం గారు మోహన్ని చూసి, ఇతనెవరు మైథిలి అని అడుగుతుంది. వాళ్ళ మాటలు అర్జున్ కూడా వినిపిస్తుంటాయి. మైథిలి సమాధానం చెప్పకుండా మోహన్ వైపు బాధగా చూస్తుంటుంది. మోహన్ ఆరాధనగా తన భుజం చుట్టూ చేయి వేసి, నేను తనని ప్రేమిస్తున్నాను, మైథిలి నాకు కాబోయే భార్య బామ్మగారు అని అంటాడు. మోహన్ సమాధానానికి మైథిలి మారు మాట్లాడకుండా మనసులో ఉన్న బాధతో మౌనంగా ఉండిపోతుంది. కానీ మోహన్ సమాధానానికి అర్జున్ ఆశ్చర్యపోతూ కాస్త షాకింగ్లా చూస్తుంటే అనసూయం గారు మాత్రం సంతోషపడుతూ, ఎంత మంచి మాట చెప్పావు బాబు. మైథిలి జీవితం ఏమైపోతుందోనని బాధపడుతున్న నాకు నువ్వు ఇలా తనకు కాబోయే భర్త అనేసరికి చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అంటుంది. భయపడాల్సిన అవసరం లేదు బామ్మగారు, మైథిలిని అర్థం చేసుకునే మనిషిని నేనున్నాను అంటాడు నమ్మకంగా. అనసూయం గారు ఆనందపడుతూ, సంతోషం బాబు అని అమ్మ మైథిలి, డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని అడుగుతుంది. మైథిలి కాస్త బెరుకు బాధతో మోహన్ వైపు చూస్తుంటుంది. ఏమీ కాదు, ధైర్యంగా వెళ్ళు అని మైథిలికి కళ్ళతో సమాధానం చెప్తాడు. సరే అన్నట్టుగా మైథిలి తల ఊపి అనసూయం గారితో వెళ్తుంది. అదంతా చూసిన అర్జున్ బాధగా స్పృహలో లేని కళ్యాణ్ దగ్గరికి వచ్చి, నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు కదరా అని అనుకుంటాడు. బయట మోహన్ కోపం తెచ్చుకుంటూ, మైథిలి జీవితాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చినందుకు నిన్ను చంపేలంత కోపం వస్తుంది కళ్యాణ్. నిన్ను కలిసి నీ సంగతి చూసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని కోపంగా అనుకుంటుండగానే అక్కడ కళ్యాణ్ ప్రతిరూపం మైథిలి గర్భంలో పెరగడానికి ఆరంభం మొదలవుతుంది. అది వాళ్ళ ప్రేమానురాగాలకు గుర్తుగా కాకపోయినా సైంటిఫిక్గానైనా వాళ్ళ ఇద్దరి మధ్యకు కొత్తగా ఒక బంధం రాబోతుంది. ఈ కథ ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. కథ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్తో ఎంకరేజ్ చేయండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.